మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. బీజేపీ జాయినింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. కంటోన్మెంట్ అభివృద్ధికై సైనికుల్లా పనిచేద్దాం. నా వెన్నంటే ఉంటూ బీజేపీలోకి చేరిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. మీ రామకృష్ణ, కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు. కంటోన్మెంట్లో కాషాయం కళకళ్లాడింది. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ, అనురాధ దంపతులు, బానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు తమ అనుచర వర్గంతో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ల సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కంటోన్మెంట్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని, రానున్న బోర్డు ఎన్నికల్లో 8 వార్డులను గెలవటమే లక్ష్యమని వారన్నారు. తెలంగాణ రాష్ట్ర పాలకులపై కిషన్ రెడ్డి, బండి సంజయ్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో వాడవాడల కాషాయ జెండాలు రెప్పరెప్పలాడాయి. రామకృష్ణ, మల్లికార్జున నాయకులు కార్యకర్తలతో కలిసి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సిక్ విలేజ్ లోని ధోబీఘాట్ మైదానం కాషాయ శోభ సంతరించుకుంది. కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు రామకృష్ణ మహేంద్ర హిల్స్ లోని తన నివాసం వద్ద నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. 5వ వార్డులోని కాలనీలు, బస్తీలలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నియోజకవర్గంలోని వాడవాడల బైక్ ర్యాలీ నిర్వహించారు. రామకృష్ణ స్వయంగా బైక్ నడుపుతూ ముందుకు వెళ్లగా వెనుక అనుచర వర్గం ర్యాలీగా బయలుదేరింది. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు బానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు 6వ వార్డులోని భావన కాలనీ నుండి బాపూజీ చౌరస్తా తాడుబండు మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో యువకులు ర్యాలీలో పాల్గొన్నారు. తాడుబండు వద్ద రామకృష్ణ, బానుక మల్లికార్జునులు కలిసి ర్యాలీని కొనసాగించారు. అన్నానగర్ చౌరస్తాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ర్యాలీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇరువురు నేతలతో కలిసి బండి సంజయ్ ఓపెన్ టాప్ వ్యాన్ లో ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. మడ్ఫోర్ట్ మైదానంలో నిర్వహించిన సభకు హాజరయ్యారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి రావడంతో పోలీసులు బారికేడ్లతో కార్యకర్తలను అడ్డుకున్నారు. బానుక మల్లికార్జున సైతం అడ్డుకోవడంతో కొంత గందరగోళం ఏర్పడింది. అప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ రామచంద్రరావుతో పాటు పలువురు అగ్ర నాయకులు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. కంటోన్మెంట్ అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందని, రానున్న రోజుల్లో కంటోన్మెంట్ లో ఎమ్మెల్యే, బోర్డు సభ్యుల సీట్లను బీజేపీ కైవసం చేసుకుంటుందని నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలను, నాయకులను ఉద్దేశించి బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ప్రసంగించారు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. శక్తివంతంగా తయారవుతున్నది. 2020లో ఎట్టి బస్సులో గోల్కొండ కిల మీద కాషాయపు జెండాను రెపరెపలాడించడానికి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ప్రతి తెలంగాణ వారి కంకణం కట్టుకుని ఒక సంకల్పం తీసుకొని ముందుకొస్తున్న తరుణంలో దేశంలోని పేద ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలతో సహా 8 నెలల పాటు ఉచిత బియ్యం ఇచ్చాం. ₹2 రూపాయి కేజీ బియ్యం కాకుండా కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన పలు వార్డుల నుండి కార్యకర్తలు, నాయకులు బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్సీ రామచంద్రరావులు, రామకృష్ణ దంపతులు, బానుక మల్లికార్జున్ దంపతులకు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. వారి అనుచర వర్గాలకు ఎమ్మెల్సీ రామచంద్రరావు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కంటోన్మెంట్ లో ఏ నాయకుడు ఎటుపోయినా తిరిగి టీఆర్ఎస్ పార్టీలోకి వస్తారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ పై ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్లనే నిధులు మంజూరై అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని సాయన్న తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే వెంటనే స్పందించి వరద నష్టపరిహారం అందించారని, తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఎలాంటి నష్టపరిహారం అందించలేదని సాయన్న దుయ్యబట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్లు దమ్ముంటే కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన 600 కోట్ల సర్వీస్ ఛార్జీల బకాయిలను తీసుకురావాలని సాయన్న సవాల్ విసిరారు. నేతలు పార్టీలో చేరి తమపై విమర్శలు చేయటం తగదని, తాము చేసిన అభివృద్ధి ఏంటో తెలుసుకుని మాట్లాడాలన్నారు. అలాంటి కేసులు అర్థమైందా? వాళ్ళు వస్తారు, మాకు వాళ్ళ దగ్గర నిలకడ ఉండరు. వాళ్ళు ఏదో ఇదే మోక చూసుకొని ఎవరు జెండా కట్టుకోవడం లేదని వాళ్ళు ఇద్దరు తీసుకున్నారు. అంతేగాని 23 కోట్లు వాళ్ళు అడుగు ఇచ్చేదేందా? మా వాళ్ళు స్వయంగా ప్రభుత్వాన్ని స్పందించి పిలిచి మరి ఇచ్చింది. ఇవ్వకుంటే ఇప్పుడు మీరు ఈరోజు కేంద్రంలో ఉన్నారు, కేంద్రంలో దమ్ము తిప్పి మనం సర్వీస్ ఛార్జెస్ కంటోన్మెంట్ బకాయి రావాల్సిన బకాయి 650 కోట్లు డిఫెన్స్లో అక్కడి నుంచి రావాలా, రాలేదు, ఇప్పియండి. కనీసం ఒక 100 కోట్లు ఒకసారి ఇప్పియండి. అందరూ ప్రతి ఒక్కరూ మొరబెట్టుకుంటారు. అటువంటి డీజీ వచ్చినప్పుడు ఏమి లేదు, న్యాయ పైసలు విధించలేదు. దాదాపు 5-6 నెలలు అయిందని వచ్చి ఏం రాలేదు. అవి మాట్లాడండి.
ఇక స్టేడియం అది చేయాలి ఇది చేయాలంటే వరద సహాయం బ్రహ్మాండంగా చేస్తుంది. కంటోన్మెంట్ డిఫెన్స్ ఏరియా అయినా కానీ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది ప్రభుత్వం. 10 సంవత్సరాలు బోర్డు సభ్యుడిగా ఉండి గత 4 సంవత్సరాలుగా బోర్డు ఉపాధ్యక్షుడిగా ఉన్న రామకృష్ణ వార్డును ఎటువంటి అభివృద్ధి చేయలేదని టీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ విమర్శించారు. ఆదివారం 5వ వార్డు మహాత్మా గాంధీ నగర్ లో రామకృష్ణకు బుద్ధి చెబుతామంటూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ నాయకులు క్రిషాంక్, పెద్దాల నరసింహలు చేపట్టారు. ఈ సందర్భంగా వార్డులో జరిగిన అభివృద్ధి వివరాలను ఇంటింటికి వెళ్లి సంతకాలు సేకరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కంటోన్మెంట్ అభివృద్ధి జరుగుతోందని, కేంద్రం నుండి ఎటువంటి నిధులు రాలేదన్న విషయాన్ని రామకృష్ణ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. రామకృష్ణకు దమ్ముంటే కేంద్రం నుండి రావాల్సిన 600 కోట్ల రూపాయల బకాయిలను తీసుకురావాలని క్రిషాంక్ సవాల్ విసిరారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను పప్పు, జోకర్ అంటూ విమర్శించడం కాదని, రామకృష్ణే పందికొక్కులా తయారయ్యాడని క్రిషాంక్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో రేపాల వెంకటేశ్వర్లు, భాస్కర్, శ్రీహరి, అశోక్, మాధవ్, సుధాకర్, యాదగిరి, ప్రవీణ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఒక పందికొక్కులాగా పప్పు పప్పు అని అంటున్నాడు కదా, పందికొక్కు కాబట్టి ఆయనకు పప్పు అంటే ఇష్టం. పందికొక్కు ఏం చేస్తుంది తెలుసా? ఒక ఇంట్లో రంధ్రం పెడుతుంది, ఇంకో ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తుంది. టీడీపీలో రంధ్రం పెట్టిండు, కాంగ్రెస్ లోకి బయటికి వచ్చిండు. కాంగ్రెస్ లోకి వెళ్ళి పోయిండు, టీఆర్ఎస్ లోకి వచ్చిండు. టీఆర్ఎస్ లో పందికొక్కులాగా కబ్జాలు చేసిండు. మళ్ళా ఇప్పుడు అందులోకెళ్ళి తేలి ఇప్పుడు బీజేపీలోకి వస్తున్నాడు. ఒక పందికొక్కులాగా తయారైంది ఇక్కడ కంటోన్మెంట్ లో. అట్లాంటి వ్యక్తిని ఖచ్చితంగా ప్రజలు ఈ రోజు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వాళ్ళ వార్డులోనే చూపెడుతున్నాం. ఆయన మానుకోవాలి. ఈ పబ్లిక్ కావాల్సింది చేయకపోతే నీ పతనం స్టార్ట్ అవుతుంది. నువ్వు టీఆర్ఎస్ పార్టీలో పదవి అనుభవించి పని చేయకుండా మళ్ళా టీఆర్ఎస్ పార్టీని తిట్టడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఇంకొకసారి టీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ నాయకులను నువ్వు విమర్శించినట్టయితే నీ సంగతి చూస్తాం. నువ్వు ఎక్కడున్నా నేను మహేంద్ర హిల్స్ నుంచి కిందికి తీయకుండా మేము మా కార్యకర్తలందరూ అడ్డుకుంటారు. బీజేపీ జాయినింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. కంటోన్మెంట్ అభివృద్ధికై సైనికుల్లా పనిచేద్దాం. నా వెన్నంటే ఉంటూ బీజేపీలోకి చేరిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. మీ రామకృష్ణ, కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు. బీజేపీలో రామకృష్ణ చేరికతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎదురుదాడికి దిగారు. రామకృష్ణ, మల్లికార్జునులు బీజేపీలో చేరినంత మాత్రాన కంటోన్మెంట్ కు ఒరిగేదేమీ లేదని బోయిన్పల్లి మార్కెట్ యార్డు చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ విమర్శించారు. కంటోన్మెంట్ కు చెందిన బలమైన నాయకులెవరూ బీజేపీలో చేరలేదని, రామకృష్ణ, మల్లికార్జునులకు పార్టీలో మారడం సహజమేనని ఆయన అన్నారు. వరదల కారణంగా కంటోన్మెంట్ కు తీరని నష్టం జరిగిందని బీజేపీలో చేరిన నేతలు కేంద్రం నుండి వరద ముంపుకు బాధితులకు నష్టపరిహారం 10 కోట్ల రూపాయల అంచనా తీసుకొస్తే వారికి పూలదండలు వేసి సత్కరిస్తామని టీఎన్ శ్రీనివాస్ అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నోరుంది కదా అని రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టానుసారంగా మాట్లాడారే తప్ప చేరికల సందర్భంగా ఒక్క రూపాయి అయినా కంటోన్మెంట్ కు కేటాయించకపోవడం దురదృష్టకరమని టీఎన్ అన్నారు. ఎమ్మెల్యే సాయంతోనే కంటోన్మెంట్ అభివృద్ధి చెందుతుందని, ఎవరు ఏ పార్టీ మారినా తమకెలాంటి నష్టం లేదని టీఎన్ తెలిపారు. ఈ సమావేశంలో మార్కెట్ యార్డు డైరెక్టర్ సర్వీస్ దేవులపల్లి శ్రీనివాస్, ఆలయ చైర్మన్లు సంతోష్ యాదవ్, సదానంద్, టీఆర్ఎస్ నాయకులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. విజిట్ చేసిరు కానీ ఏమి కూడా చేయలేదు. వచ్చిరు, విజిట్ చేసిరు, అక్కడ చూసి ఇక్కడ చూసి ఆల్రెడీ 1 మంత్ అయింది. రూపాయలు కనీసం వచ్చిన నాయకులు కూడా కంటోన్మెంట్ కోసం ఏం మాట్లాడలే, కంటోన్మెంట్ అభివృద్ధి కోసం ఏం మాట్లాడలే. కంటోన్మెంట్లో 5 టైమ్స్ గెలిచిండు ఎమ్మెల్యే సాయన్న గారు. ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలే ఇప్పటికి కూడా. అయినా కూడా సొంత క్యాడర్ ఉంది, ఆయన కూడా సొంతంగా గెలుచుకోగలిసిన కెపాసిటీ ఉంది ఎమ్మెల్యే గారి దగ్గర. మీరు మీకు దమ్ముంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీకి ఏం తెస్తారో తెచ్చిన తర్వాత మనం మాట్లాడదాం. మీరు తెండి, 1 కోటి రూపాయలు 2 కోట్లు తిండ్రా, మేము కూడా వచ్చి షాల్గా పూలారేస్తాం, మీకు సన్మానిస్తాం. మేము కూడా సహాయం చిన్నదే అయినా ఆ పనితనంతో 10 మంది నోట పేరు సంపాదించుకునే పనిలో పడ్డారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్. కంటోన్మెంట్ బోయిన్పల్లి బాపూజీ నగర్లో ఓ రహదారి మార్గం పూర్తిగా డ్యామేజ్ కాగా బస్తీవాసులు జంపన ప్రతాప్ దృష్టికి తీసుకురాగా అడిగిందే తడువుగా వారికి సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు జంపన్న. రోడ్డు వేయలేకపోయినా ప్రస్తుతం సమస్య తీర్చడానికి అవసరమైన సామాగ్రిని తన సొంత డబ్బులతో ఇప్పించారు. దీంతో ఆ మార్గాన్ని ప్యాచ్ వర్కులు నిర్వహించారు స్థానిక నేతలు. కార్యక్రమంలో అజిత్, కళ్యాణ్, శ్రీకాంత్, పవన్, సాగర్, నరసింహతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు ఇందిరమ్మనగర్, చర్చి గల్లీ, శేషలుల్లా గల్లీ తదితర ప్రాంతాల్లో వరద బాధితులకు కేసీఆర్ కిట్లను బోర్డు సభ్యుడు సదాకేశవరెడ్డి ఆదివారం పంపిణీ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు 2వ వార్డులో చాలా ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయని ఆయన అన్నారు. ప్రభుత్వం నుండి వచ్చిన నష్టపరిహారంతో పాటు కేసీఆర్ కిట్లను బాధితులకు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అశోక్ గౌడ్, ఔపిక్, జిఆర్ జబ్బార్, శంకర్, నాగరాజ్, సాయి కిరణ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ 7వ వార్డు మహిళా శక్తితో సమావేశమయ్యారు వార్డు మహిళా అధ్యక్షురాలు నాకినేని సరిత. 7వ వార్డులోని గన్రాక్లో మహిళా అమరులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఓ మహిళా నేతగా నన్ను ఆదరించాలని కోరడంతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం వెతకడంతో పాటు సమస్యల పరిష్కారానికి ముందుంటానని వారికి విన్నవించారు సరిత. గన్రాక్లో వారికి ఉన్న సమస్యలను నోట్ చేసుకోవడంతో పాటు ప్రతి సమస్యకు తన వంతుగా సహాయం అందిస్తానని వారికి హామీ ఇచ్చారు నాగినేని సరిత. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కరోనా నుండి త్వరగా కోలుకోవాలంటూ ఆయన అభిమానులు అమ్మవారి ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. కంటోన్మెంట్ 7వ వార్డు టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ కేబీ శంకర్రావు గాంధీనగర్లోని గండి మైసమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ నేత త్వరగా కోలుకోవాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు తొందరగా కోలుకోవాలని మేము గండి మైసమ్మ తల్లి తిరుమలగిరి దేవాలయం తల్లి దగ్గర మేము ఇక్కడ కార్యకర్తల మంత్రం కూడా పూజలు చేయడం జరిగింది. దేవుడు భగవంతుడు ఆయనకు భారీ ఆరోగ్యాలతో కృషి చేస్తూ ఆయనని తొందరగా రికవరీ చేస్తూ మరి ప్రజల మధ్యకు రావాలని నేను కోరుతాను. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కంటోన్మెంట్ 5వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకుడు గజ్వేల్ భరత్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. కంటోన్మెంట్ 2వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకుడు శాంసన్ రాజు రేవంత్ రెడ్డిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వార్డులో పలుచోట్ల కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కార్ఖానాలో ఓ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అర్ధరాత్రి ఈ సంఘటన జరగగా వారిని వెనువెంటనే దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మల్కాజ్గిరికి చెందిన సాయి కుమార్ రెడ్డి తన మిత్రులు సాహిల్, ప్రీతం రెడ్డి, చరణ్ రెడ్డితో కలిసి కార్ఖానా వైపు వెళ్తుండగా కారు అదుపు తప్పి సైన్ బోర్డును ఢీకొట్టింది. డ్రైవ్ చేస్తున్న సాయి కిరణ్ రెడ్డి, సాహిల్ ప్రాణాలు కోల్పోగా మిగతా ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నారా లేక ప్రమాదం ఎలా జరిగింది అన్న కోణంలో కార్ఖానా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.